బతుకమ్మ పండుగ ఎలా ప్రారంభమైంది? కరీంనగర్ జిల్లాలో వేములవాడ కళ్యాణి చాళుక్యులు అనే రాజులు పరిపాలిస్తున్న సమయంలో తమిళనాడు నుంచి చోళరాజులు ఈ వేములవాడ మీదకి దండెత్తి వచ్చారు. రాజరాజ చోళ ద గ్రేట్ ఆయనే స్వయంగా వచ్చాడు. వచ్చి వీళ్ళని ఓడించి రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలోంచి శివలింగాన్ని దొంగిలించాడు. ఆ శివలింగాన్ని తంజావూరుకు తీసుకెళ్ళి ఇప్పుడు ప్రపంచంలోనే గొప్ప టెంపుల్గా భాసిల్లుతున్న బృహదీశ్వరాలయంలో ఆ శివలింగాన్ని ప్రతిష్ఠింపజేశాడు. ఇలా చేసినట్టుగా తమిళనాడులో శాసనాల ద్వారా ఆధారాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడున్న వేములవాడ భీమేశ్వర స్వామికి, తంజావూరు బృహదేశ్వర స్వామికి చాలా స్వారూప్యాలు కనిపిస్తాయి. అప్పుడు పార్వతీదేవిని ఒంటరిగా వదిలేశారు, శివలింగాన్ని మాత్రమే తీసుకెళ్ళాడు. అమ్మవారు ఒంటరిది అయిపోయింది. బృహదమ్మ అంటారు, పార్వతీమాతని బృహదమ్మ అనేవారు ఆ వేములవాడలో. పార్వతీమాత ఒక్కరితో అయిపోయింది కాబట్టి ఆవిడికి కాస్త ఊరట కలిగించడానికి, చోళులకి తమ బాధ తెలియచేయడానికి తెలంగాణ ప్రజలు బతుకమ్మ అనే ఒక పూలతో కూడిన అమ్మవారి ప్రతిరూపాన్ని తయారు చేసి ఒక పాట, ఒక పండగ మొదలెట్టారు. ఇది బతుకమ్మ గురించిన తొలి ఆధారం. బతుకమ్మ అంటే పార్వతీదేవి, గౌరీమాత. గౌరీ. అలాగే మరొక చోళరాజు 100 మంది కొడుకులు పుట్టి చనిపోయారు. అమ్మవారిని కూతురుగా పుట్టమని కోరుకున్నాడు. ధర్మాంగదుడు అతని పేరు. సత్యవతి ధర్మాంగదుడు అనే రాజు రాణి ఒక ఆడపిల్లకి జన్మనిచ్చిన తర్వాత ఆ పిల్లని పండితులు అందరూ 100 మంది చచ్చిపోయారు కాబట్టి నువ్వు బతుకమ్మ అని ఆవిడని బతుకమ్మని చేశారు. ఇదొక చరిత్ర, ఇదొక కథ. తెలంగాణ సమాజంలో ప్రాచీన రోజుల్లో భూస్వాములు, పెత్తందారులు, నవాబులు చాలా దౌర్జన్యాలు చేసేవారు. ఆడవాళ్ల మీద అకృత్యాలు జరిగేవి. చాలామంది ఆడవాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేవారు. సో వాళ్ళ గురించి విలపిస్తూ బతికున్న ఆడవాళ్ళు పువ్వులతో ఒక ప్రతిరూపం తయారు చేసి ఆ ప్రతిరూపాన్ని ఆ ఆడవాళ్ళు చనిపోయిన ఆడవాళ్ళుగా భావిస్తూ మీరు బతికి రండి, బతకండి బతుకమ్మ అని అదొక పండుగగా ప్రారంభమైంది. ఇదొక దృష్టాంతం ఉంది చరిత్రలో. ఇలా చాలా కథలు ఉన్నాయమ్మా. బతుకమ్మ పండుగ ఎలా మొదలైందంటే ఇప్పుడు మీకు 3 చెప్పాను. 4వది ఏదైతే దసరాల్లో మహిషాసుర మర్దిని అమ్మవారు మహిషుణ్ణి వధించిన తర్వాత విశ్రమించి నిద్రపోయింది. ఆవిడ మహిషాసురుని చంపేసి నిద్రపోయింది. అమ్మవారిని లేపాలని భక్తులు నిర్ణయించుకున్నారు. ఎలా లేపాలి? పూలతో అమ్మవారి ప్రతిరూపాన్ని తయారు చేశారు. గౌరమ్మ ప్రతిరూపాన్ని, పార్వతి అనండి, అమ్మవారు అనండి, లేకపోతే దుర్గామాత అనండి, ఆ ప్రతిరూపాన్ని తయారు చేసి పెద్దగా పాటలు పాడుతూ అమ్మవారిని నిద్ర లేపుతారు. ఆవిడ విజయదశమి నాడు నిద్రలేస్తుంది. దసరా నాడు 9 రోజులు ఆవిడ వేడుకుంటే 9వ రోజు, ఒక రోజు ముందు మొదలవుతుంది. దసరా కంటే ఒక రోజు ముందు మొదలవుతుంది. అష్టమి నాడు